దేవుని వాక్యం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. 18వ వచనం: పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. దేవుడి పరిశుద్ధ లేఖన భాగాన్ని మన వెనుకిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు వందనాలు. ఈ వచన భాగాన్ని దీవించండి. ఈ వచనములో నుండి మాతో కూడా మీరు మాట్లాడండి. ఈ వచనము మా ప్రభువా మా అందరి జీవితాల్లో సంపూర్ణంగా అర్థం కావాలి. మేము ప్రభువా రక్షణ కొరకు నీ మీదనే ఆధారపడి వారిగా ఉండాలి. మమ్మల్ని దయతో జ్ఞాపకం చేసుకున్నామని మాతో మాట్లాడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో ఈ మొదటి అధ్యాయంలో మన విమోచన ఎలా జరిగిందో పేతురు గుర్తు చేస్తున్నాడు. ఎవరు కూడా తమ నీతి క్రియల వలన, మంచి క్రియల వలన విమోచింపబడిన వారు ఎవరూ లేవు. మనం చేసే జీవితంలో మనం ఆలోచించుకున్నట్లయితే, నేనంతా నీతిమంతుణ్ణి, పలానా వాడు ఉన్నాడు కదా వాడు దుష్టుడు, పలానా ఆవిడ ఉంది కదా ఆవిడ దుష్టురాలు అనేటువంటి కోణంలో ఒకవేళ మనం అనుకుంటున్నట్లయితే, దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నీతిమంతుడు లేడు. మళ్ళీ ఏం చెప్పాడంటే ఒక్కడు లేడు అన్నాడు. ఒక్కడు కూడా లేడు. కాబట్టి అందరూ కూడా ఒకే మోసలో తూగుతాం అన్నమాట. మనం ఒకే మోసలో తూగుతాం అన్నమాట. ఎవరో నీతిమంతులు అని అంటే, ఎవరు నీతిమంతులు అంటే ఎవరు లేరు నీతిమంతులు. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించునైనా, నీ రక్తంతో నన్ను కడుగని చెప్పి ఎవరమైతే మనం యేసు ప్రభువుని మన జీవితంలోకి చేర్చుకున్నామో, ఏమండి, అలాగున దేవుని ఎదుట మనం నీతిమంతులుగా ఆయన రక్తము వలన తీర్చబడటం జరిగింది. ఒకవేళ లేకపోతే ఏమవుతుంది అంటే, పాపము వలన వచ్చే జీతం ఏంటి? మరణం అంటే అందరూ చనిపోతారు. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా మరి డివైడర్ గుద్దుకుని చనిపోయాడని అన్నారు. నిజమే. అలాంటి మరణాలు జరిగినప్పుడు అయ్యయ్యో అలా జరిగిందంటాం. కొంతమంది ఏమో హాస్పిటల్లో చనిపోయిన వాళ్ళు, కొంతమంది ఏమో ఆరోగ్యంగానూ ఇందాక దాకా మాట్లాడారు, ఇప్పుడే ఏంటి ఇలాంటి వార్త విన్నాను అని చెప్పి కంగారు పడతాం. తర్వాత అనుకుంటాం అంతేలే జీవితం, ఏంటి జీవితం, ఎప్పుడు వెళ్ళిపోవాలో ఎవరికి తెలుసు అనుకుంటాం, సరిపెట్టుకుంటాం. ఇంకా మిగిలిన మళ్ళీ ఏదైనా సంఘటన జరగాలి, అప్పుడు మాత్రమే మనకు మళ్ళీ గుర్తొస్తుంది ఏంటి, మన జీవితము ఏ లోకంలో శాశ్వతమైంది కాదని. పాటలు పాడేస్తూ ఉంటాం. చాలా ఆశలు, కోరికలు, మనలో ఇష్టాలు ఎన్నో ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రమే ఈ లోకము శాశ్వతమైంది కాదు అని అనుకుంటూ ఉంటాం. ఒకవేళ మనం నమ్మినా నమ్మకపోయినా ఈ లోకం మనకి శాశ్వతమా చెప్పండి? ఒక పాట ఉంది ఏంటంటే, శాశ్వతమా ఈ లోకం, ఈ దేహం శాశ్వతమా, మనం కట్టుకున్న ఇల్లు శాశ్వతమా, మనం కలిగి ఉన్నటువంటి పొలాలో, ఆస్తులో, లేకపోతే ఇంకోటో ఏవైనా శాశ్వతమైనవి ఉన్నాయా అంటే ఏమీ శాశ్వతమైనవి లేవు. మనం ఉండము, అవి కూడా ఉండవు. మన టైం అయిపోతే మనం వెళ్ళిపోతాము, వాటి టైం అయిపోతే వారి టైం అయిపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకని ఈ యాత్ర గురించి ఏమంటారంటే, ట్రైన్ ప్రయాణం లాంటిది జీవితం. ఎందుకంటే ట్రైన్ ఎక్కి వాళ్ళు ఎక్కుతూ ఉంటారు, దిగి వాళ్ళు దిగుతూ ఉంటారు, అంతే కదా. కానీ ఒకటి మాత్రం మనం మర్చిపోకూడదు, ఎప్పుడు దిగిపోతామో తెలియదు కనుక మనం ఏం చేయాలంటే, ఈలోగా చేయవలసింది ఏదైతే ఉందో అది మన జీవితంలో ప్రాముఖ్యంగా మనం చేయాలి. ఏం చేయాలి? అసలు మనం ముందు యేసు ప్రభువుకు మన హృదయాన్ని ఇవ్వాలి. యేసు ప్రభువుని మన యొక్క ప్రభువుగా మనం అంగీకరిస్తేనే మనం రక్షకులు. యేసయ్య ప్రభువు తప్ప, యేసు ప్రభు తండ్రిగా ఎంచబడిన యోసేపు కానీ, యేసు ప్రభు యొక్క తల్లి అయినటువంటి మరియ కానీ ఎవరో మనకి ప్రభువులు కాదు. మేము ప్రార్థన చేసి మా జాయ్బాబుకి జుట్టు కత్తిరించాం. తర్వాత ఏదో ఈ పుట్టినరోజు అయ్యే వరకు ఆ రోజు ఏదో చిన్న కార్యక్రమం అదే దాని వరకు ఉంచి, ఆ తర్వాత ఆదివారం ఏం చేశానంటే, సంఘంలో ప్రార్థన అయిపోయింది, ఆరాధన అయిపోయిన తర్వాత నాకు తెలిసినటువంటి ఒక కటింగ్ చేసి ఆయన పిలిచి, నాయి బ్రాహ్మణులను ఆయన పిలిచి ఇంటి దగ్గరే కటింగ్ ఏం చేశాను మొత్తం. అర్థమైందా? ఇప్పుడు మా జాయ్బాబు గుండె ఎక్కడదంటే మా ఇంట్లోనే చేసేసాం. మనం ఈ రోజున ఆలోచన చేసుకుంటే, విశ్వాస జీవితంలో మనం చేసే ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. చెప్తున్నానంటే, అన్యులతో ప్రియులారా మనకు కొన్ని సమస్యలు ఉంటాయి ఖచ్చితంగా. లేవని అనుకోకర్లేదు, ఉండవు అనుకోకర్లేదు. ఆ ఇంట్లో అడుగుపెట్టినటువంటి తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు అనుకూలమేమైపోవు. అర్థమవుతుందా? చాలా విషయాలలో మేము కూడా ఏం చేస్తున్నామంటే, దేవుణ్ణి ఆశ్రయించి దేవుని మీద ఆధారపడుతూ ముందుకు సాగుతూ ఉన్నాం. అయితే ఇదొక సమస్య. అయితే కొంతమంది జీవితంలో ప్రభువుని నమ్ముకుంటున్నారు, కానీ
నమ్ముకున్నటువంటి మనం ప్రభువుకే ఆరాధన అంటాం, ప్రభువే చాలు అంటాం కదా. ఇవన్నీ ప్రభు చాలు అంటాం, ఇంకెవరన్నా కావాలంటామా? కానీ మన జీవితంలో ఆలోచన చేసుకున్నప్పుడు ప్రభువు ప్లస్ అని కొంతమందిని కలుపుతున్నట్టుగా కనబడతా ఉంది. ప్రభు స్థానంలో కొంతమంది ఏమో సేవకులను పెట్టేయడం, ప్రభు స్థానంలో ఏమంటే యేసు ప్రభు అంత గొప్పవాడైతే యేసు ప్రభు తల్లి అయిన మరీ ఇంకెంత గొప్పదే అని చెప్పి అక్కడికి ప్రియులారా ఇలాంటి యొక్క ఆలోచన విధానాలు కలిగినటువంటి వాళ్ళు సంఘంలో ఉన్నారు. నేను గమనించిన విషయం ఇది. ఇలాంటి నమ్మకాలు కలిగిన వాళ్ళుగా ఉంటున్నారు. ఇంకేమి అసలు ప్రభువుని ఏమి నమ్మేం మనం ఇంతకే? ప్రభువుని ఏమి నమ్ముతున్నాం ఇంతకే? మీరు పలానాది ఇలా చేశారు కదండి, అందుకే మేము ఇలా చేసామన్నది అక్కడ చూపించండి. మీరు చేసింది అక్కడ చూపించగలరా, చెప్పగలరా? అంటే మీరు ఇలా చేశారు కాబట్టి మేము ఇలాగ చేసామండి, మీరు అలా చేస్తే మరి మేము సేవకులు అయ్యండి, మీరు అలా చేస్తే మేము విశ్వాసులు అయ్యండి, మేము ఎందుకు చేయకూడదు అనొచ్చు. అండి మనం ఏదైతే దేవుని వాక్యాన్ని బట్టి ప్రియులారా నేర్చుకుంటున్నామో, దేవుని వాక్యం చేత మనం హెచ్చరించబడుతున్నామో, ఆ విషయంలో మనం ఏమాత్రం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంతమంది ఏమో విలియం బ్రెన్హామ్ని తీసుకొచ్చి ఆ స్థానంలో పెట్టేశారు. అదేందా బ్రెన్హామ్ గారిని తీసుకొచ్చి, అంటే ఆయన భక్తుడు అవ్వచ్చు ఒకవేళ, కానీ యేసు ప్రభు స్థానాన్ని ఎవ్వరికీ ఇవ్వలేదు. యేసు ప్రభు ఒక్కడు తప్ప విమోచకుడు, మరి ఎవ్వరూ విమోచకులు లేనేలేరు. హల్లెలూయా. ఆ యేసు ప్రభువును ఆరాధించి యేసు ప్రభువును ప్రకటించి సమాధైపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగే సమాధైపోయారు అంతే. కానీ సజీవుడైన వారు ఎవరైనా ఉన్నారు అని అంటే ఆయన ఎవరు? యోబు గ్రంథము, దయచేసి మీరు ఒకసారి యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూడండి. 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. నీవు ఎరుగుదువా? ఇంతకీ నీ విమోచకుడు ఎవరు? చనిపోయి సమాధైపోయినోడా ఏంటి? మన విమోచకుడు ఎవరు? సజీవుడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి. ప్రకటన 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటివాడను కడపటివాడను, ఇదిగో నేను మృతుడనైతిని, యుగములు ఏమై ఉన్నాను? సజీవుడనై ఉన్నాను అని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమై ఉన్నాడు? ఆయన కడపటివాడు, మొదటివాడు అయినటువంటి వాడు. ఆయన మృతుడయ్యాడు. ఎందుకు మృతుడయ్యాడు అని అంటే మన పాపముల నిమిత్తము ఆయన మృతుడయ్యాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:3. నాకు ఇయ్యబడిన ఉపదేశమును నేను మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం ఏం పొందాడు? మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అబ్బే యేసుప్రభు లేపబడలేదండి. యేసుప్రభు స్థానంలో ఇంకొకళ్ళు ఎవరో సిలువ మీద ఉంటే ఆయన దిగేసి ఏమండి ఎక్కడో కాశ్మీర్లో ఆయన నివసించి ఆ తర్వాత అక్కడ పెళ్లి చేసుకుని అలా పెళ్లి చేసుకున్నవాడు నా యేసయ్య మాత్రంగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాంటి సంసార జీవితము చేసినవాడు నా యేసయ్య. కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలు లేనివాడే నా యేసయ్య. ఆయన పరిశుద్ధుడు. నాలో పాపమున్నదని ఎవడు నేరము స్థాపించునని సవాలు చేసిన వాడు ఒకే ఒక్కడు ఉన్నాడు ఈ ప్రపంచంలో. ఆయన మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. కనుక ఈరోజు మనం ఆలోచన చేస్తే వాళ్ళకి మనకి సంబంధం లేదు. సంబంధం లేనటువంటి విషయాలు తీసుకొచ్చి యేసు ప్రభుకి సంబంధం కల్పించేద్దామంటే ఎలా కుదురుతుంది? కుదరదు. ఏమంటే అగ్నికి మలినాన్ని అంటించలేము. ఒకవేళ అంటించాలని చూస్తే ఏమవుతుంది? అగ్నికి మలినం అంటించాలని చూస్తే ఏమవుతుంది? చెయ్యి కాలిపోద్ది, అంతే కదా. సూర్యకాంతిని ఒకవేళ ప్రియులారా ఆటంకపరచాలని అరచేయి అడ్డు పెడితే ఏమవుతుంది? అరచేయి అడ్డు పెడితే ఆ వ్యక్తికి మాత్రమే కొంచెం ఒకవేళ మరుగుండొచ్చేమో, కానీ సూర్యకాంతిని మాత్రం ఎవ్వరూ ఆపలేరు. హల్లెలూయా. ఈ రోజున స్థిరంగా మనం ఉండాలి, అంతేకాని అటొక అడుగు ఇటొక అడుగు వేసి ప్రియులారా ఇక్కడ ప్రార్థన అక్కడేమో ఇంకోటి అన్నట్టుగా మనం ఉన్నట్లయితే మనము ఖచ్చితంగా 2 పడవల మీద నడుస్తున్నాము. క్రైస్తవ విశ్వాసము ఒకే పునాది మీద ఉంది. ఆ పునాది ఎవరు అనంటే క్రీస్తు మాత్రమే ఆ పునాది, అంతే. ఎవరో క్రీస్తే ఆ పునాది. ఏమండి ఎప్పటికీ ఆయనే పునాది. ఏం చేసినా ఆయనే పునాది. ఏం చేసినా సరే ఆయన ఆశీర్వదించాలి, ఆయన జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మనల్ని అంగీకరించాలి. అదే క్రైస్తవ జీవితం. అంతేకాని ఆయన ప్లస్ అని మాత్రం మళ్ళీ మీరు ఎవరినైనా కలిపారంటే మీరు పాపము చేసిన వారే తప్ప మీరేమాత్రం పరిశుద్ధులు కాదు. ఆయన ప్లస్ ఏంటి? ఒక అన్యుడైనటువంటి వ్యక్తి సువార్త విని యేసుప్రభు కూడా దేవుడే అని చెప్పి ఆ ఫోటోలు ఆ విగ్రహాలన్నిటితో పాటు యేసుప్రభు విగ్రహం కూడా పెట్టేసుకుంటే పర్లేదు, మన యేసుప్రభు కూడా చోటిచ్చాడు రోయ్ అని అనుకుంటామా మనం? లేదు. వాళ్ళ హృదయం తెరవబడాలి. యేసుప్రభు మాత్రమే పూజార్హుడు, స్తోత్రార్హుడు అనే విషయం అర్థం కావాలి అని మనం ప్రార్థన చేసేవాళ్ళుగా ఉంటాం. యేసుప్రభు పేరట విగ్రహారాధన జరుగుతుంది.
యేసు ప్రభు పేరట విగ్రహారాధన జరుగుతుంది. ఇంతకుముందు చెప్పాను కదా మీకు. ఒక యంత్రాలు కూడా తయారైపోయినాయి ఏమండి. ఈ మామూలు యంత్రాలు మనం పెట్టుకోవట్లేదని, ఇది యేసు ప్రభు యంత్రం అంట. మీ కొట్టు కట్టుకోండి, లేకపోతే మీ కారు కట్టుకోండి, లేకపోతే మీ రేషన్ దానికి పెట్టుకోండి, మీ ఇంటికి తగిలించుకోండి ఏమండి. ఇవన్నీ ఏంటంటే ప్లస్ ఏదైతే వచ్చిందో ఇది సాతాను సంబంధమైందే తప్ప దాంట్లో ఏ విధమైనటువంటి అనుమానం లేదు మనకు. ప్లస్ అని ఎప్పుడైతే దేన్నైనా కలిపామో, యేసు ప్రభు దగ్గర ఎరుముక్కలు కట్టుకోరు, యేసు ప్రభు ఎరుముక్కలు కూడా కట్టే వాళ్ళు ఉన్నారేమో. ఒకవేళ ఈ యంత్రాలు వచ్చినాడు అయ్యి రావడానికి అది ఇదే ఉందా ఏమండి. మనం విమోచించబడింది ఎలాగా అనంటే వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత మనం విమోచించబడలేదు. విమోచించబడినటువంటిది అమూల్యమైనటువంటి ఆయన రక్తము చేత మనం విమోచించబడ్డాము. ఆ రక్తాన్ని దాటి బయటికి వెళ్ళాము అంటే, ఆ రక్తము దాటి పక్కకి వెళ్ళాము అంటే, ఆ రక్తాన్ని కాదని మనం ఇంకొకటి ఏదో చేస్తే ప్రియులారా దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క విలువను మనం ఏం చేస్తున్నామంటే అవమానపరుస్తున్నాం. నన్ను కాదని వెళ్తే నా కూతురు నన్ను అవమానపరిచినట్టే, ఇంకేం చెయ్యక్కర్లే. అర్థమవుతుందా? నేను చెప్పింది కాదని, నేను చెప్పిన మాటకు లోబడకపోతే నా కొడుకు కానీ కూతురు కానీ నా దృష్టిలో ఏమైనట్టు అని అంటే నన్ను దాటి వెళ్ళింది కాబట్టి, నేను వద్దన్న దాన్ని చేసింది కాబట్టి ఖచ్చితంగా నన్ను అవమానించినట్టే. ఎవరైనా హర్షిస్తారా దానికి? యేసు ప్రభు హర్షిస్తాడా? పరమతండ్రి అయిన దేవుడు హర్షిస్తాడా దానికి? కేవలము పరమతండ్రి అయినటువంటి దేవుడు చెప్పిన మాట ఏంటంటే కీర్తనలు 2:11 ఒకసారి చూడండి. కీర్తనలు 2:11 ఒకసారి చూడండి. ఏం చేయండి? కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. ఎవరిని ముద్దు పెట్టుకోకపోతేనట? ఆయన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువును ముద్దు పెట్టుకోకపోతే ఆయన కోపించును అని రాయబడతా ఉంది. ఉందా లేదా వచ్చిన మీ బైబిల్లో? ఏమండి, ఎవరిని ముద్దు పెట్టుకోవాలి? కొంతమంది పరిశుద్ధ గ్రంథాన్ని ముద్దు పెట్టుకుంటారు. మంచిదే, ఎందుకంటే ఈ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని బట్టి అలాంటి ముద్దు పెట్టుకోవచ్చు. అర్థమవుతుంది, తప్పేం కాదు. దేవునికి స్తోత్రం. పెట్టుకోండి ఒకసారి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ముద్దు పెట్టుకోవడం ప్రియులారా మన జీవితాలను బ్రతికించింది ఈ గ్రంథమే. హల్లెలూయా. ఈ గ్రంథమును ముద్దు పెట్టుకోవడం అంటే ప్రియులారా అక్షర రూపమైనటువంటి యేసయ్యను ముద్దు పెట్టుకోవడం. అర్థమవుతుందా? మనం ఈ గ్రంథాన్ని ప్రేమించాలి, చదవాలి, అలాగని ముద్దు పెట్టుకుని పక్కన పెట్టుకోవడం కాదు. అర్థమైందా? గ్రంథాన్ని ముద్దు పెట్టుకోవడం అంటే ఏంటి? గ్రంథములో ఉన్న వాక్యాన్ని మనం ముద్దు పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆ గ్రంథమును ముద్దు పెట్టుకోవడం అంటే పవిత్రమైన ముద్ద. ఒకవేళ మీరు దేవుని వాక్యాన్ని అంత ఇష్టంగా తీసుకోవాలి, ముద్దు ఎవరిని పెట్టుకుంటాం? ఎవరైతే ఇష్టమో ఏమండి ఆ వాళ్ళని ముద్దు పెట్టుకుంటాం తప్ప ఎవరు పెడతాను ముద్దు పెట్టుకోం. అర్థమవుతుంది? అలా ముద్దు పెట్టుకోవడం అంటే ఒకవేళ ఎవరు పెడతాను ముద్దు పెట్టుకుని పోయి తేడా అనమాట. తేడా అయితే తప్ప అలాగే ఎవరు చెయ్యి. యేసు ప్రభువును మాత్రమే మనం ఏం చేయాలంటే ముద్దు పెట్టుకోవాలి, ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి. ఆయనలో ప్రియులారా మనం ఆనందించే వాళ్ళం కావాలి. ఏమండి, ఈ రోజున ఆలోచన చేస్తే స్తుతించండి అని అంటే స్తుతించాలి. మీరు ఏమి స్తుతించాలి, ఏం చెప్పాలి అని అంటే మీ నోటికి ఏ రీతిగా అయితే దేవుని ప్రేమ, దేవుని మంచితనం, దేవుని గుణాలు చేయాలి, మీకు ఏదైతే తెలుసో వాటిని బట్టి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఎప్పటికీ నేర్చుకుంటారో ఏమండి? వాళ్ళేమో చెరసాలలో వేసిన, చేతులు సంఖ్యలు వేసి, కాళ్ళు బండలో వేసి బిగించిన వాళ్ళు ఏం చేశారంటే స్తుతించారు, ఆరాధించారు. ఏమండి? ఇంకా యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు ఇలా జరుగుతుంది కాబట్టి కాసేపు యేసు ప్రభువుని పక్కనెట్టేసి మరియమ్మను స్తుతిద్దాం అనుకోలేదు. వాళ్ళు మరియమ్మను స్తుతించారు. అలా ఎవరిని స్తుతించారు? యేసయ్యనే స్తుతించారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మొన్న ఒక వారంలో నేను ఈ యొక్క విగ్రహారాధన సంబంధంగా జరుగుతున్నటువంటి ఆ గుడి మీదుగా వెళ్ళాను. అర్థమైందా? వెళ్తే ఇక్కడ నుంచి ఈ ఏరియాల నుంచి కొంతమంది ఆ మాల వేసుకుని గుడ్ ఫ్రైడే రోజున నడుచుకుంటూ అక్కడికి వెళ్ళారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది ఏం చేశారంటే మోకాళ్ళ మీద కొండెక్కారు. ఏమెక్కారు? మోకాళ్ళు రక్తం కారిపోతుంటే కూడా పట్టించుకోకుండా మోకాళ్ళ మీద మెట్లు ఎక్కారు. ఇవన్నీ ఎక్కడున్నాయి బైబిల్లో? ఇలా చేయమని బైబిల్లో ఎక్కడుందా? ఇలా చేయమని ఎక్కడ ఉందంటే ఎక్కడ లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? దుష్టుల నుండి వచ్చినాయి. ఇవన్నీ ఏం అనుమానం లేదు. అర్థమైందా? కొన్ని ఫొటోస్ వచ్చినాయి, యేసు ప్రభువు, మరియమ్మ, యోసేపు. అర్థమైందా? యేసు ప్రభువు, మరియమ్మ, యోసేపు ముగ్గురు. వాళ్ళకేమో త్రిమూర్తులు, మనకేమో ముగ్గురు అన్నట్టుగా ఉంటుంది. అర్థమైందా? చాలా తక్కువ. వీళ్ళ కనుక ఈ రోజున మన ప్రేమ అంతా యేసయ్య పట్లే ఉండాలి, మన గౌరవం అంతా యేసయ్య పట్లే ఉండాలి. మరియమ్మను ఒక పాత్రగా గుర్తించాలి, లేకపోతే ఒక దాసురాలుగా దేవుని చిత్తమును నెరవేర్చినటువంటి ఒక మంచి ధైర్యశాలిగా గుర్తించాలి, లేకపోతే ఒక మంచి సమర్పణ కలిగినదిగా గుర్తించాలి తప్ప అంతగా మనం దేవతను మాత్రం చేయకూడదు. ఎందుకంటే మరియమ్మే అలా చేయలేదు. మరియ కూడా ఏం చేసిందంటే అపోస్తల కార్యాలు 1:14 వచ్చిన చదివితే యేసు ప్రభు పునరుద్ధానుడు అయినటువంటి తర్వాత మీరు యెరూషలేము నుండి వెళ్లకుండా నా తండ్రి వల్ల వినిన వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుకోండి అని అంటే 10 దినాలు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేశారు. మరియమ్మ ఏం చేయాలి? పెత్తనం చేయాలి. అసలు మరియ ఏం చేసిందో తెలుసా? చదవండి, ఆ వచనం చదవండి, 14 వచ్చింది. వీరందరూ వీరితో కూడా చూడండి అమ్మ, బైబిల్లో చూడండి, 1:14 అపోస్తల కార్యాలు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను
ఏక మనస్సుతో ఎడతెగక ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తుంటే అందరితో కలిసిపోయారు అంటారు. మరియమ్మ కానీ యేసు ప్రభువు తర్వాత మరియా యోసేపులకు పుట్టినటువంటి ఆ యేసు ప్రభు యొక్క తమ్ముళ్ళని ఎంచబడిన వాళ్ళ సహోదరులు అందరూ ఏం చేశారంటే అందరితో కలిసిపోయి ప్రార్థన చేశారు. అంటే వాళ్ళంటూ ఒక ప్రత్యేకత ఏమీ లేదు, అక్కడ ఒక ప్రత్యేకత, ఒక స్పెషల్ ఏమీ లేదు. అబ్బా మరియమ్మ నువ్వు ప్రార్థన చేయొద్దమ్మా, నువ్వు ఎంత గొప్పదానివమ్మా, అంత గొప్పదానివమ్మా, మేము యేసు ప్రభు వెళ్ళిపోయాడు కాబట్టి నీకే ప్రార్థన చేస్తాం అనలేదు. నీకు అర్థమైందా? అప్పుడే యేసయ్య అనలేదు. మరియమ్మ చెప్తే ఇప్పుడు వింటాడా? అసలు ఇప్పుడు ఎన్ని అవకాశం ఉందా? మరియమ్మ సమాధి ఉంది, యోసేపు సమాధి ఉంది, యేసు ప్రభు సమాధి లేదు, తెరవబడిపోయింది. దేవునికి స్తోత్రం. తెరవబడినటువంటి సమాధి యేసు ప్రభు మాత్రమే. ఏమండి, ఒకసారి ఒక పెద్ద ఊరిలో ఒక పెద్ద గలిబిలిగా ఉందట, చాలా మంది ఉన్నారట. ఏంటంటే బుద్ధుడు ఎముకలు దొరికినాయట. ఏం దొరికినాయి? బుద్ధుడు ఎముకలు దొరికినాయి. అందుకని ఎముకలు దొరికిన దగ్గరే అంత గొప్పగా చెప్పుకుంటే అసలు నా యేసయ్య సమాధిని గెలిచి లేచాడు అని చెప్పి మాసిలామణి గారు ఆయన దేవుని స్తుతించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మాసిలామణి గారు చెప్పినటువంటి ఒక ప్రసంగంలో ఈ మాట విన్నాను నేను. ఏంటి ఎక్కడ చూసినా ఇంత జనం ఉన్నారేంటి ఇక్కడ అని అంటే, బుద్ధుడు ఎముకలు దొరికినాయి అటు ఇక్కడ ఆ ఊర్లో. ఏంటి దొరికినాయి? మరి యేసు ప్రభు ఎముక దొరికిందా? అసలు ఆయన చచ్చిపోతే కదా దొరకడానికి. ఆయన సమాధిని జయించి తిరిగి లేచాడు కాబట్టి ఆయన ఎముక దొరకదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, వాడి అయిన రెండంచుల ఖడ్గము గలవాడా, వాడి అయిన రెండంచుల ఖడ్గము గలవాడా, పాడి నిన్ను భజించదము పరమ పురివాస, స్తోత్రించదము యేసుదేవుడా, స్తోత్రించదము యేసుదేవుడా, మా జీవనాద ప్రేమానాద, జీవనాద ప్రేమానాద, మొదటి వాడా కడపటి వాడా మృతుడైన వాడా, మొదటి వాడా మృతుడైన వాడా, మృతిని గెల్చి లేచిన వాడా, మది నిన్ను తలచెదము, మృతిని గెల్చి లేచిన వాడా, మది నిన్ను తలచెదము, స్తోత్రించెదము. హల్లెలూయా. అయితే మనకు ఒక కొండ లేదండి, అయితే మనకు ఒక కొండ కూడా లేదా? ఏమండి, వాళ్ళకు ఒక కొండ ఉంది, వీళ్ళకి ఒక కొండ ఉంది, మరి మరియమ్మకు ఒక కొండ ఇచ్చేసారు ఆల్రెడీ. మన కొండ ఏంటి ఇంతకే? అవును, ఓకే, యేసయ్య కొండ. అలాగంటే నేను సాటిస్ఫై అవ్వట్లేదు. వాక్యంలో చూద్దాం చూడండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము, 3వ వచనం చదవండి. ఆ కాలమున సీయోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును, జనములు గుంపులు గుంపులుగా వచ్చి ఎక్కడికి చూడండి, యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు. ఎక్కడికి వెళ్దాం రండి? ఆ కొండకి వెళ్దాం రండి అంటే ఆ కొండ కాదు, ఈ కొండ. దేవునికి స్తోత్రం. సామలకోటలో ఒక కొండ, ద్వారపూడిలో ఒక కొండ, అక్కడక్కడ కొండలు దేవుడు పెట్టాడు. ఏటా కొండలో? యెహోవా మందిరం అనే పర్వతం. అర్థమవుతుందా? ఒకవేళ మీకు ఈ వచనాన్ని బాగా అర్థం చేసుకోండి. ఈ రోజున మనం ఎక్కాల్సిన కొండ ఏదైనా ఉందంటే అది మందిరం అనే పర్వతము. ఈ మందిరాన్ని దావీదు ఎంత ప్రేమించాడు, ఈ మందిరాన్ని హిజ్కియా ఎంత ప్రేమించాడు, ఈ మందిరాన్ని ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువు ఎంతగా ఆయన వాడుక చొప్పున దేవాలయంలోనికి వెళ్ళి వాక్యాన్ని చదివి ఆయన బోధించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ మందిరము అనేటువంటి ఈ యొక్క స్థలం ఏదైతే ఉందో అది దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలం. అదే నా విశ్రమ స్థానం అన్నాడు. ఇది నేను కోరిన స్థానం అన్నాడు. ఇది మనకు నచ్చదు, ఎందుకంటే ఇక్కడ ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా లైటింగ్ ఉందా, పోనీ ఏమన్నా కొంచెం అందంగా చూడడానికి పైన సీలింగ్ ఉందా, ఏమంటే ఇక్కడ నిలబడిన పాస్టర్ గారికి సూట్ ఉందా, బూట్ ఉందా, ఎంత ఈ గోడలు కనీసం ప్లాస్టింగ్ కూడా లేదు. ఇక్కడ ఏంది నచ్చట్లేదు మనకి, ఏమండి. అక్కడికి వెళ్తే నా జిగ్గుమని అక్కడ ద్వారం ఎలాగుంటుందో, అక్కడికి అడుగట్టగానే ఎక్కడికక్కడ రంగులు చాలా 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 ఏర్పాట్లు ఉంటాయి, ఏమండి. రోజున ఆలోచన చెయ్యండి, యెహోవా మందిర పర్వతానికి వెళ్దాం రండి. అక్కడ ఏమి దొరుకుతుంది అని అంటే
ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుదము అని చెప్పుకొందురు. అక్కడ ఏమి బోధించబడదే? ఆయన త్రోవలను మనకు బోధించును. హల్లెలూయా. రెండవది ఏంటంటే, వినినటువంటి మనం ఏం చేద్దామంటే అయిపోయాక వెళ్ళిపోదాం. అయిపోయాక ఏం చేద్దాం? హోటల్కి వెళ్తాం, భోజనం చేద్దాం, వచ్చేద్దాం. ఏంటంటే ఓ ఫంక్షన్కి వెళ్తాం, లోపలికి వెళ్తాం, కాసేపు వాళ్ళని పలకరిస్తాం, ఏదైనా తెలిసిన వాళ్ళు ఉంటే, లేకపోతే మనకు కావాల్సినవి అన్నీ బోల్డ్ ఏర్పాట్లు ఉంటున్నాయి ఇప్పుడు. ఏంటంటే ఓ పెళ్ళిలో ఉన్నట్ట 200 వెరైటీలు అంట. ఎన్ని తిన్నా, ఎంతమందో ఏం తిన్నారో, ఎంత పడేసారో బయట. తర్వాత ఇక్కడ గమనించండి, వెళ్ళడం వచ్చేయడం కాదు అక్కడ పాయింట్. ఈ మందిరానికి వెళ్ళినటువంటి తర్వాత అక్కడ మనకు త్రోవలు బోధిస్తారు. బోధించినటువంటి తర్వాత ఏంటి అని అంటే, మనము ఆ త్రోవలను అనుసరించి ఏం చేద్దాము? నడుచుకుందాము అని చెప్పుకొందురు. మీరేం చెప్పుకుంటున్నారు ఇంటికి వెళ్ళేటప్పుడు? అక్కడ ఏమనుంది చూడండి. చెప్పుకుందరు అని ఉందా లేదా? నేను జోడించేనా? మనము ఆయన త్రోవలలో నడుచుదాము అని చెప్పుకుందురు. ఈ రోజున మనం చెప్పుకోవాల్సింది ఇది. ఒకవేళ మీరు ఏం చెప్పుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ప్రియులారా, ఏమి చెప్పుకుంటే దేవుని యొక్క గ్రంథములో మనం రాయబడతామో మీరు చూసినట్లయితే, ఆయన నామమును స్మరించు వారి కోసం ఒక గ్రంథం రాయబడతా ఉందట. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము, మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా ఎవరు చెవియొగ్గి ఆలకించెను? యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. హల్లెలూయా. ఆ గ్రంథములో నా పేరు ఉండాలి, నీ పేరు ఉండాలి. ఏమండి అంటే మనం ఏం చేయాలన్నమాట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారి మాటలు ఎలాగుంటాయి? అలా ఉండాలి మాటలు. తర్వాత ఏంటంటే, ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి, ఆయన నామమును నిత్యము స్మరించుచూ ఉండాలి. ఆయనను ఆరాధించాలి మన హృదయంలో ఎప్పటికప్పుడు. అంటే పెద్ద పెద్ద గొంతుకులు ఎట్టి పాడేయమని కాదని చెప్పేది, అర్థమవుతుందా? మన అంతరంగములో, ఇక్కడ పైకి పట్టుకుని మీరు పాడుతున్నటువంటి మీరు అంతరంగములో పాడుకుని దేవునిలో ఆనందించే వాళ్ళుగా ఉండాలి. అలాంటి వారి కోసం ఒక గ్రంథం రాయబడుతుందట. హల్లెలూయా. ఈ రోజున ఆలోచన చేయండి. వాళ్ళు ఏం చెప్పుకుంటారు అంటే, పర్వతము అంటే భూమి మీద ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం ఏంటంటే మందిరం. ఆ మందిరం పరిశుద్ధమైనటువంటిదిగా, ఆ మందిరము ప్రియులారా ప్రసన్నత, దేవుని ప్రసన్నతతో నిండినటువంటి స్థలముగా మనం గుర్తిస్తే, ఇప్పటికి నేను చెప్పగలను మరొక చోటికి వెళ్ళలేదు. విజయవాడ వెళ్ళి ఒకసారి మా చిన్నమావి గారు అక్కడ ఉన్నారు, ఇప్పుడు లేడనుకోండి, ఆయన చనిపోయారు. అయితే ఆయన రిటైర్డ్ డిఎస్పీ అనమాట. అయితే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి ఏదో పని మీద వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడంటే, మన జవాన్లు ఉన్నారు కదా, తీసుకెళ్తారు, మీకు ఇక్కడ గుడి ఉంది కదా అన్నాడు. మా గుడి ఏం కాదంట, మీకు ఇక్కడ గుడి ఉంది కదా అన్నాడు. నేనన్నాను, మాది కాదండి అది, ఆ గుడికి మేము ఎప్పుడు వెళ్దాం, అదేంటే సరదాగా వెళ్ళి చూడొచ్చు కదా. వాళ్ళు ఆయన గొడవ పడలేక మరి అక్కడికి వెళ్ళిన తర్వాత లోపలికి అడుగుపెట్టి అక్కడ ఉన్న పరిస్థితులన్నీ చూసినప్పుడు, ఆనాడు ఏథెన్స్ పట్టణంలో విగ్రహాలతో నిండిపోతే పౌలు యొక్క ఆత్మ పరితాపం పట్టలేకపోయింది. ఒక క్రైస్తవుడు అలాంటి పరిస్థితులు చూసినప్పుడు పరితాపము రావాలి, మనలో వేదన రావాలి. అయ్యయ్యో ఏంటిది, దేవుని పేరట జరుగుతున్న విగ్రహారాధన. దేవుడు ఏం చెప్పాడు? నిర్గమాకాండ 20వ అధ్యాయం 1వ వచనంలోనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. ఇదేంటిది? దేవుని పేరట. 2వ ఆజ్ఞ కూడా ఆలోచన చేస్తే, పైనున్న ఆకాశమందు, క్రిందనున్న భూమి క్రింద, నేలయందు ఉండు దేని రూపమునైనాను విగ్రహమునైనా నువ్వు చేసుకోకూడదు, దానికి సాగిలి పడకూడదు, వాటిని బోధించకూడదు అని అంటే ఏంటి? నేను ఒకసారి RCM ఫాదర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడు, ఏంటి అసలు మీరు చేస్తున్నది? నిర్గమాకాండ 20వ అధ్యాయం 1 వచ్చిన రాయబడుతుంది కదా అంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు. మేము చేసేది ఏముంది, దేవుడికే కదా చెప్తున్నాం. దేవుడికి ఎలా చెప్తారు మీరు? దేవుడు వద్దన్న పని దేవుడికి చేస్తారు మీరు. దేవుడు వద్దన్నటువంటి దానిని దేవుని పేరట చేయడం ఎంతవరకు న్యాయం? అది నేను వద్దన్నది నా ఇంట్లో జరగడానికి నేను ఒప్పుకోను కదా. ఒకవేళ జరుగుతుంది అంటే అది ఎంత దేవునికి విరోధమైంది నేను చెప్తా. మీకు అర్థమవుతుందా? దేవుని పేరట జరుగుతున్నది. పైగా ఆ కొండ ఏమని పేరు? మరియమ్మ కొండ, యేసు ప్రభు కొండ. యేసు ప్రభువుకి కొండ ఏదైనా ఉందంటే అది మందిరమే. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ప్రభువు నామమున ప్రార్థన చేసే ప్రతి స్థలము, ఆయన నామమున పరిశుద్ధముగా జీవిస్తున్నటువంటి ప్రజల మధ్యలో ఆయన ఉంటాడు తప్ప ఆయన కొండల మీద ఉండేవాడు కాదు. యెహోవా కొండల మీద ఉండేవాడు కాదు. అర్థమవుతుందా? కొండ అంటే ఉన్నతమైనటువంటి స్థానం అని అర్థం తప్ప ఆ కొండ ఈ కొండ అని కాదు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. అప్పుడు సినాయి కొండ మీదకి దిగి వచ్చి దేవుడు తాత్కాలికంగా వాళ్ళకు తన ప్రత్యక్షతను కనపరిచాడు తప్ప అదే కొండ దగ్గరికి ఇప్పుడు మనం వెళ్ళి అమలుకి ఎక్కేయచ్చు. అప్పుడైతే ఎక్కకూడదు, దేవుడు ఎక్కకూడదు అన్నాడు కాబట్టి. ఇప్పుడు ఎక్కేసి వచ్చేస్తున్నా, మేము సినాయి కొండ ఎక్కేమంటున్నాం, ఎక్కేసి వచ్చేచ్చు ఇప్పుడు. ఏమండి? అప్పుడు దేవుడు ఆ స్థలాన్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ఆ కాలం వేరు, ఈ కాలం వేరు ప్రియులారా. అలాగని ఆ కొండను ఆరాధించమని దేవుడు చెప్పలేదు. కాబట్టి ఈ రోజున మనం ఆలోచన చేసుకుంటే, మండుచున్న పొదలో నుంచి దేవుడు మోషేకి కనబడ్డాడు కాబట్టి పొదొక్కలకు ఒక దేవుడు అయిపోయింది అనుకోండి. ఎంత దారుణం అది.
దేవుని ఇష్టం, దేవుడు ఎక్కడి నుంచైనా ప్రత్యక్షపరచుకుంటాడు. అది ఆయనకే మహిమ కలుగును గాక. ఈ రోజున ఒక మాట చెప్తున్నాను, మానవాళిని రక్షించడం కోసం ప్రియులారా అమూల్యమైనటువంటి రక్తం చిందించబడింది. అది నా యేసయ్య రక్తం మాత్రమే. హల్లెలూయా. తర్వాత నిర్దోషమైనటువంటి రక్తం చిందించబడింది. అది యేసయ్య రక్తం మాత్రమే. నిష్కలంకమైనటువంటి రక్తం చిందించబడింది. ఏ కలంకము యేసయ్యలో లేదు, ఏ దోషము యేసయ్యలో లేదు. ఏ రకంగా ప్రియులారా ఆయన రక్తము విమోచించడానికి సరిపోయింది అంటే, అమూల్యమైన రక్తం ఎలాగైంది అని అంటే, ఆ రక్తంలో ఏమి లేదంటే నిర్దోషము, దోషము లేనిది. ఆ రక్తము నిష్కలంకమైనది. మీకు ఈ మాట అర్థం కావడానికి చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. మరి ఎవరికి కూడా ఈ క్వాలిఫికేషన్స్ లేవు, ఎవరికి కూడా ఈ క్వాలిఫికేషన్స్ లేవు. కాబట్టి మరి ఎవరిని పరలోకం ఆరాధించడం ఒప్పుకోదు. దేవునికి స్తోత్రం. ఎవరి ముందైనా సాగిలి పడితే యేసయ్య ముందే సాగిలి పడుతుంది. ఎవరి ముందైనా ఆరాధన చేస్తే యేసయ్యనే ఆరాధన చేస్తుంది తప్ప మరి ఎవరిని కూడా ఆరాధన చేయదు. ప్రకటన గ్రంథం చూసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. 5వ అధ్యాయము ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయం 12వ వచనం చూడండి. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని 10వ వచనం చదవండి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై ఏం చేసి నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని ఏం చేసావు, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగా చేసావు. హల్లెలూయా. ఎవరిని ఇలాగ పొగుడుతున్నారు ఆ పెద్దలు? ఎవరు పొగుడుతున్నారు ఆ పెద్దలు అని అంటే రక్తం ఇచ్చిన వాడిని పొగుడుతున్నారు. రక్తం ఇచ్చిన వాడిని పొగుడుతున్నారు. ఏమండి, ఏ రక్తము ప్రియులారా మానవ పాపాన్ని తీసివేయలేదు. ఎడ్ల రక్తము కానీ, మేకల రక్తం కానీ, కోళ్ల రక్తం కానీ, చివరికి ఏ నరుని రక్తము కూడా పాపాన్ని తీసేయలేదు. ఈ రోజుకి కూడా కొన్ని సందర్భాలు ఇంకా నరబలులు ఇస్తూనే ఉన్నారు. దాన్ని అంగీకరించడు దేవుడు. నరబలిని దేవుడు అంగీకరించడు. ఒక చక్కని చరణం ఉంది. బలియు అర్పణ కోరవు నీవు, బలి అయితివి నా దోషముకై. బలియు అర్పణ కోరవు నీవు, బలి అయితివి నా దోషముకై. హల్లెలూయా. ఎక్కడ ఆయన బలి అయిపోయాడు. ఆ బలిని ఆయన కోరుకోవట్లేదు. లేకపోతే ప్రియులరా బలిని చేసి మానవ పాపముల నుంచి విడుదల పొందడానికి, పాపం పొద్దని ఈ రోజుకి కూడా కొంతమంది పసిబిడ్డలు బలిచ్చేస్తున్నారు. ఎత్తుకెళ్ళిపోయి బలిచ్చేస్తున్నారు. ఎవరి బిడ్డను ఎవరు ఇస్తారు బలి ఇవ్వడానికి? ఎత్తుకెళ్ళిపోయి ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి చాలా దారుణమైన పరిస్థితులు ఈరోజు. కానీ యేసు ప్రభు రక్తం తప్ప మరి ఎవరి రక్తము కూడా మన పాపముల నుండి మనల్ని విడిపించలేదు. ఒక మాట చెప్తాను ఈ సందర్భంగా. మరణ శిక్ష అనేది ప్రియులారా రద్దు చేయటానికి వీలు లేనటువంటి శిక్ష. ఒక దుబాయ్ అనేటువంటి ప్రాంతంలో ఒక చిన్న బిడ్డను కేర్ టేకర్గా ఒక వ్యక్తికి అప్పచెప్పారట. ఒక వ్యక్తికి అప్పచెప్తే కేర్ టేకర్గా ఉన్నటువంటి ఆ వ్యక్తి ప్రియులారా ఏం చేశాడో మరి అజాగ్రత్తగా ఉన్నాడో తెలియదు. కానీ ఆ యొక్క బాబు చిన్న బాలుడు, ఆ బాలుడు చనిపోవడానికి అతడు కారణమయ్యాడు. పొరపాటున జరిగింది. ఇది ఎప్పుడు జరిగిందంటే 2006 సంవత్సరంలో జరిగింది. అర్థమవుతుందా? మరణశిక్షను ఆ యొక్క దేశము అతనికి విధించింది. పొరపాటున ఇలా జరిగింది, దయచేసి నా భర్తను క్షమించండి, నా తండ్రిని క్షమించండి అని చెప్పి ఆ కుటుంబస్తులు ఏం చేశారంటే, ఆ తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు, తర్వాత ఆ కుటుంబానికి సంబంధించి బంధువులు ఏం చేశారంటే బ్రతిమాలేరు ఆ దేశంలో ఉన్నటువంటి వారిని. ప్రియులారా వాళ్ళు చివరికి అతనికి 34 కోట్ల రూపాయలు విధించారట. మీరు ఒకవేళ అతని మరణశిక్షను రద్దు చేయాలి అని అంటే 34 కోట్లు కట్టండి అన్నారు. ఎన్ని కోట్లు అంటే చాలా ఖర్చు అయినట్టు, చాలా డబ్బులు. నిజానికి వాళ్ళ దగ్గర లేవు. లేకపోతే వాళ్ళు ఏం చేశారటంటే ప్రియులారా అందరూ కలిసి అందరి దగ్గర కలెక్ట్ చేశారు, విరాళాలు తీసుకున్నారు. సుమారు 34 కోట్ల రూపాయలు వాళ్ళు వసూలు చేసి అందరి దగ్గర పోగు చేసి ఆ డబ్బు తీసుకెళ్ళి బ్లడ్ మనీ కింద ఆ డబ్బును ప్రియులారా మరణశిక్ష తప్పించడం కోసం అబ్దుల్ రహీం అనేటువంటి ఒక వ్యక్తికి ప్రియులారా మరణశిక్ష నుంచి తప్పించడం కోసం వాళ్ళు చెల్లించారట. ఎన్ని కోట్లు? 34 కోట్లు. ఒక బాలుడు 2006 సంవత్సరంలో అతనికి అప్పగించబడినటువంటి బాధ్యతను సరిగా నిర్వర్తించినందుకు గాను ఈ వ్యక్తికి ఏం విధించబడిందంటే మరణశిక్ష విధించబడింది. ఇంత దారుణం నిజంగా. నిజమే. ఏ తల్లిదండ్రులకి కొడుకో పాపం
ఏ చిన్న బిడ్డ ఏ ఇంట్లోనూ కూడా అలాగా జరగడం నిజంగా అది మింగుడు పడినటువంటి విషయం, చాలా బాధ కలిగించే విషయం. 34 కోట్లు అబ్దుల్ రహీం అనేటువంటి ఈ వ్యక్తి పేరట సౌదీ అరేబియా ప్రాంతంలో ప్రియులారా ఇది జరిగింది. ఇది న్యూస్లో వచ్చిందనమాట. నేను చూడగానే నాకు అనిపించింది, యేసు ప్రభు యొక్క రక్తము ఎంత విలువైనటువంటి రక్తం. మామూలు మరణం నుంచి తప్పించగలదు కానీ రెండవ మరణం నుంచి ఈ 34 కోట్లు తప్పించలేవు. ఈ మనుషులు ఎవరు కూడా తప్పించలేరు. మామూలు మరణం అందరికీ సంభవిస్తుంది. రెండవ మరణం అనేది ఉంది కదా, మన ఆత్మకు కలిగేటువంటి మరణం. ఆ మరణము నుంచి మనల్ని తప్పించడం కోసం యేసు ప్రభు వారు తన విలువైన రక్తాన్ని చిందించి నీకు నాకు ఆ మరణము లేకుండా రద్దు చేసేసి ఆయన నిత్య జీవాన్ని మన కొరకు ఇచ్చారు. హల్లెలూయా. కాగా ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అర్థమైందా? మధ్యలో మళ్ళీ జంప్ అవ్వకండి అలాగేలాగా. క్రీస్తు యేసునందే ఉండాలి. మనం చచ్చినా బతికినా కష్టమైనా నష్టమైనా ఇరుకైనా ఇబ్బంది అయినా ఏది చేసినా ఏది చెందినా ఆయనలోనే ఉండాలంతే. లేని పక్షంలో ప్రియులారా మనకు శిక్షావిధి ఉంది. ఏముంది? శిక్షావిధి ఉంది. క్రీస్తు యేసునందున్నామా మనకు శిక్షావిధి లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు ఆలోచన చెయ్యండి. ఈ విషయాన్ని బట్టి దేవునికి ఎన్ని స్తుతులు అర్పించినా కూడా అది తక్కువే. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఒకవేళ నీ పాపాల కోసం ఇన్ని కోట్లు కట్టమంటే మనం ఎన్ని కోట్లు కట్టగలం? మన వల్ల ఎక్కడవుతుంది? ఉచితంగా ఇంత గొప్ప రక్షణను ఆయన మనకిస్తే ఆ రక్షణ పొందుకునేదాకా రక్షణ కావాలి, నాకు బాప్తిసం కావాలి, నేను ప్రభువుని అంగీకరించి నేను ప్రభు కోసమే బ్రతుకుతాను అంటున్నటువంటి మనం మధ్యలో మళ్ళీ ఈ తీర్మానాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రియులారా నిన్ను నన్ను ఎవరు రక్షించగలరు? ఎవరు తప్పించగలరు? ఎవరో తప్పించలేరు. ఏమండి? తప్పించేవాడినేమో పక్కన పెట్టావు. తప్పించేవాడిని పక్కన పెడితే నిన్ను తప్పించేది ఎవరు? ఏమండి? ఇంకా అలాగ నిన్ను ప్రేమించేదెవరు? అలాగ నిన్ను క్షమించేదెవరు? అలాగ నిన్ను పవిత్రపరిచేదెవరు? అలాగ నిన్ను చేరదీసి నిన్ను నీ కన్నీళ్లు తుడిచి ప్రియులారా నీకు సమాధానం ఇచ్చేదెవరు? ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేనే లేరు. ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ఏమించి ప్రాణం పెట్టే స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా? హల్లెలూయా. స్నేహితులతోటి మనం ఎంత సమయాన్ని ఎంత విషయాలు ఎంతగా మనసిప్పి మాట్లాడేసుకుంటాం. కానీ యేసు ప్రభు కంటే మించిన స్నేహం ఎవరున్నారండి? ఉన్నారా? ఎవరైనా? ఎవరు లేరు. ఏమండి? నిజంగా ఈ పాట మన జీవితం అనుభవం అయితే యేసు ప్రభువు నుంచి మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు, ఏది వేరు చేయలేరు. హల్లెలూయా. మనం కూడా చెప్పగలం ఏంటంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ప్రియులారా రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వచనం చూడండి. 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో ఏం పొందుతున్నాము? అత్యధిక విజయము పొందుతున్నాం. ఏంటా విజయం? విశ్వాసాన్ని కాపాడుకోవడమే విజయం. ఏంటా విజయం చెప్పండి? విశ్వాసాన్ని కాపాడుకోవడమే. నువ్వు విశ్వాసాన్ని వదిలేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు నీ విశ్వాసాన్ని నువ్వు నిలబెట్టుకోవడం నీ విజయం. అది దేవుడు నీకు అలాగున సహాయం చేయడానికి ఎప్పుడు కూడా నీకు దగ్గర ఉంటాడు, నీ ప్రక్కన ఉంటాడు. ఏమండి? ఈరోజున ఆలోచన చెయ్యండి. ఒకసారి ఒక తండ్రి ఒక కొడుకుని తీసుకెళ్ళి అడవిలో వదిలేసాడంట. అడవిలో వదిలేయడానికి తీసుకెళ్ళాడు. ఇదేం తండ్రి అనుకోవచ్చు మీరు. ఆ తండ్రి చెప్పాడు, తెల్లవారే వరకు నీ కళ్ళకు కంతలు విప్పకూడదు, నువ్వు కేకలు వేయకూడదు, ఎలా ఉన్నవాడో ఎక్కడ కూర్చోబెట్టానో అక్కడ కూర్చోవాలి నువ్వు అన్నాడంట. జాగ్రత్తగా వినండి. ఎలా ఉన్నవాడో నువ్వు అక్కడే కూర్చోవాలి, మళ్ళీ ఎటువైపుకి నువ్వు కళ్ళు గంతలు విప్పడం కానీ కేకలు వేయటం కానీ ఏమీ చేయకూడదు, నువ్వు అలాగే ఉండాలన్నాడు. అడవిలోకి తీసుకెళ్ళి ఏమంటే రాత్రి సమయంలో క్రూర మృగాలు సంచరించే సమయం, అవి దగ్గరకు వచ్చి అలాగా తిరుగుతూ ఉంటాయి. ఈ అబ్బాయికి ఏమో కళ్ళు కంతలు కట్టేశాడు. ఇప్పుడు ఇతను ఏమన్నాడు? తెల్లవారే వరకు నువ్వేం చేయకూడదంటే కేకలేయకూడదు, గంతలు విప్పకూడదు, నువ్వు ఎటు కదలకూడదు, నువ్వు ఉన్న చోటనే కూర్చోవాలన్నాడు. తెల్లవారులు అలాగే ఉన్నాడట ఆ పిల్లడు. అర్థమవుతుందా? తెల్లవారి సూర్యోదయం అవుతున్నటువంటి సమయంలో అప్పుడు ఆ తండ్రి కళ్ళకు గంతలు విప్పేటప్పటికి అమ్మయ్యా రాత్రంతా ఈ అడవిలో ఉన్నానా, ఈ క్రూర మృగాలు అంటే ప్రక్కన
కూర్చున్నటువంటి ఆ తండ్రి ఏమన్నాడంటే నువ్వు ఇక్కడ కూర్చోవాలి అన్నాడు. నీవు ఈ పరిస్థితులు ఉంటాయి నీకు అని చెప్పాడు. ఏమండి, ఆ తండ్రి ప్రక్కనే ఉన్నటువంటి ఇంకొక చెట్టు మొద్దు మీద కూర్చుని ఉన్నాడట. ఎందుకో తెలుసా? క్రూర మృగాలు వస్తాయి కదా, ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి కదా, కేకలు వినబడతాయి కదా, చాలా చాలా దారుణమైన పరిస్థితులు కనబడతాయి కదా, భయంకరమైనటువంటి వేదన కలుగుతుంది కదా. అలాంటి సమయంలో ప్రక్కనే ఆ తండ్రి ఉన్నాడు. ఆ కొడుకుకు ఏ హాని కూడా జరగనివ్వలేదట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఉండాలి అన్నాడు కానీ నేను ఉంటానని చెప్పలేదు. కానీ ఆ తండ్రి ఏం చేశాడు? కొడుకును వదిలిపెట్టి తండ్రి వచ్చేస్తాడు. అసలు ఎక్కడైనా వచ్చేయగలడా? రాలేడు కదా. ఏమండి, క్లిష్టమైన పరిస్థితుల మధ్యలో, మళ్ళీ ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యలో, మళ్ళీ క్రూర మృగాలు వచ్చి దాడి చేసేటువంటి పరిస్థితులు ఉన్న దగ్గర నువ్వు కళ్ళు తెరవకూడదు అన్నాడు. ఎందుకంటే నేనున్నాను, ఏ పరిస్థితి అయినా చూసుకోవడానికి, నీ ప్రక్కనే ఉంటానని చెప్పడానికి ఆయన ప్రియులారా ఒక సూచన చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆలోచన చెయ్యండి ప్రియులారా, ఈరోజు ఆలోచన చెయ్యండి. నీ ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో అలాంటి పరిస్థితిలో ఒకవేళ నిన్ను మాత్రం ఆయన ఒంటరిగా విడిచిపెట్టేవాడు మాత్రం కాదు. ఆయన అంటున్నాడు కదా, యుగ యుగములు కూడా సజీవుడునై ఉన్నాను అన్నాడు. సజీవుడైనటువంటి వాడు ఆయన, నిన్ను బట్టి స్పందించేవాడైనా, నీ యొక్క జీవితం మీద శ్రద్ధ కలిగిన వాడైనా, నిన్ను కాపాడేవాడైనా, నిన్ను నడిపించేవాడైనా ఈ రోజున మన జీవితంలో, మన బ్రతుకుల్లో ప్రియులారా ఈ మాటలు ఆలోచన చేసుకోండి. ప్రభువు నమ్మదగినటువంటి వాడు, ఆయన విడువడు ఎడబాయుడు. ఎవరైనా మనల్ని విడిచిపెట్టేయచ్చు. ఇప్పుడు ద్వారపూడిలో ఆ అబ్బాయి గురించి, వెంకటరమణ గురించి మనం ప్రార్థన చేశాం. ఎవరిని రానివ్వట్లేదండి అంటది భార్య. ఐసీలో పెట్టారు. ఎవరిని రానిస్తారో? ఎవరిని రానివ్వరు. థియేటర్లోకి తీసుకెళ్లారండి, ఎవరిని రానివ్వట్లేదు. ఎవరిని రానివ్వరమ్మా. కానీ మనం ప్రార్థన చేస్తే యేసయ్యే నీ భర్తకు తోడుగా ఉంటాడని చెప్పాను. దేవునికి స్తోత్రం. అనుకోకుండా ఆశ్చర్యకరంగా తనకు ప్రియులారా ఆపరేషన్ చేసినటువంటి బైపాస్ సర్జరీ జరిగినప్పుడు ఉన్నటువంటి డాక్టర్తో ఉన్నటువంటి ఆయన అనుకోకుండా ఆ సమయానికి అక్కడికి వచ్చాడంట. హల్లెలూయా. ఎవరు చేశారు ఆ ప్లాస్టిక్ సర్జరీ అని అంటే నెంబర్ 1 సర్జన్ చేసాడట. దేవునికి స్తోత్రం. మాకు పలానా డాక్టర్ కావాలని అడగడానికి ఉండాలంటే హాస్పిటల్లో, మాకు పలానా వాళ్ళు దగ్గర ఉండాలని అడగడానికి ఉందా? ఎవరు తెలుసు? ఏమీ తెలీదు. ఏమండి, కానీ ఒకటే ఏంటంటే ప్రార్థనతో దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆ అబ్బాయి ప్రార్థన చేసుకున్నాడు, మనందరూ ప్రార్థన చేసాం. ఆ సమయానికి ఎవరు కావాలో దేవుడు అక్కడ వల్ల అలా ప్రజెంట్ చేసేసాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే ఈ వేళ్ళు కానీ లేకపోతే ఈ చెయ్యి కానీ పనిచేయదు అనుకుంటాం. ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బొగ్గ తప్ప మిగిలిందంతా కూడా ఒక నరము కట్ అవ్వడం కానీ లేకపోతే ఒక ఎముక ఇలా బ్రేక్ అవ్వడం కానీ అలాంటిది ఏమీ జరగలేదు. దేవుని కృప చేత మళ్ళీ చెయ్యిలాగా మళ్ళీ దేవుడు ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం నిజంగా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైన తీటైన దేవుడు లేడిలలో. హల్లెలూయా. శ్రమలో ఆయనలాగా ఆదుకునగలిగిన వాడు ఎవరున్నా, సహాయపడే వాళ్ళు ఎవరున్నా? అండి, అసలు అది రాకుండా చేయొచ్చు కదా, అది చేయొచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ అది వచ్చిన తర్వాత కూడా తోడుగా ఉండి నడిపించే దేవుడుగా కూడా ఆయన ఉంటాడు. కొన్నిసార్లు రాకుండా తప్పిస్తాడు, కొన్నిసార్లు ఉన్నా కూడా పక్కనే ఉంటాడు. ఇప్పుడు ఆ తండ్రి చూడండి, కళ్ళకు గంతలు కట్టేసి నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు కేకేయకూడదు, నువ్వు అటు ఇటు కదలకూడదు, నువ్వు గంతలు విప్పకూడదు అంటే ఆ కొడుకు అలాగే ఉన్నాడు. ఏంటి, అలాగే ఉంటాను అనుకున్నాడు. కానీ ఆ తండ్రి మాత్రం ఏం చేశాడు? ఆ ప్రక్కనే కూర్చుని ఉన్నాడట. ఆ ప్రక్కనే కూర్చున్నాడు. నీ తండ్రి, నా తండ్రి ప్రియులారా మనకు సమీపముగా ఉండేవాడు తప్ప ఆయన మనల్ని విడిచిపెట్టేసేవాడు కాదు. దయచేసి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. 4వ అధ్యాయము 5వ వచనం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు ఎలా ఉన్నాడు? సమీపముగా ఉన్నాడు. చప్పట్లు కొట్టి ఆయన స్తుతిద్దాం ఒకసారి. ఎలా ఉన్నాడు ఆయన? సమీపముగా ఉన్నాడు. నీ రక్షకుడు దూరంగా వెళ్ళిపోయేవాడు కాదు, నీ రక్షకుడు దూరంగా ఉండేవాడు కాదు, దగ్గరగా ఉండేవాడు. ఎవరైతే విరిగి నలిగిన హృదయము కలిగి ఉంటారో వారికి ఆయన సమీపముగా ఉంటాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారికైనా దేవుని బిడ్డలారా ఎప్పుడు ఏ సహాయం అవసరమో ఆ సహాయాన్ని ఆయన సిద్ధపరిచేవాడుగా ఉంటాడు. దయచేసి మీరు కీర్తన గ్రంథం 32వ కీర్తన 8వ చరణం తర్వాత వచనం చదవండి ఒకసారి. 32:8, 9వ వచనం. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలనైనను కంచరగాడిద వలనైనను మీరు ఉండకుడి, అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచువానిని ఏం ఆవరించుచున్నది? కృప ఆవరించుచున్నదట. హల్లెలూయా. ఏం ఆవరిస్తుంది? కృప ఆవరిస్తుంది. ఏంటి కృప ఆవరించడం అంటే ఏంటి? నా ముందు కృప, నా వెనక కృప, నా పక్కన కృప, నా వెనక నా యొక్క ఎడమ ప్రక్కన కృప. దేవునికి స్తోత్రం కలుగునుగా. కృప ఆవరించుచున్నది.
యెహోవా యందు నమ్మిక ఉంచువానిని కృప ఏం చేస్తుంది? ఆవరిస్తూ ఉంది. మనం ఏమనుకుంటున్నామంటే, ఏంటి దేవుడు నాకు ఎలాంటి పరిస్థితి అనుమతించాడు, ఏమండి, ఎలాంటి పరిస్థితి అనుమతించాడు. ఆ అబ్బాయి కూడా నాకు మొన్నటి రోజు సాయంత్రం ఒక అరగంట మాట్లాడాడు, సాక్ష్యం చెప్పేశాడు మొత్తం. దేవుడు ఇలా చేసాడంటే, దేవుడు ఇలా జ్ఞాపకం చేసుకున్నాడు, ఇలా జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు అన్నాడట, ప్రభువా ఏంటి నాయన మళ్ళీ నాకు ఎలాంటి పరిస్థితి పెట్టావు అని మళ్ళీ అన్నాడట, ప్రభువా నీ ఇష్టమైన, నీ ఇష్టం, నువ్వే చూసుకో, నేనేం చేయలేను అన్నాడట. మళ్ళీ దేవుడికి స్తోత్రం. ఏం చేయలేము, కొన్ని విషయాల దగ్గర ఏం చేయగలం? ఏమి చేయలేము. ఏమండి, దేవుడే మనకు సహాయం చేయాలి, దేవుడే మనల్ని నడిపించాలి ప్రియులారా. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ యేసు ప్రభుకి ప్లస్ ఎవరిని కలపొద్దు, దేనిని కలపొద్దు. అర్థమవుతుందా? వాక్యముతో మరి దేన్నైనా కలిపితే అది పాడైపోతుంది. అందుకని వాక్యమును కలిపి చెరిపేవారుగా అనేకులు ఉన్నారని దేవుని వాక్యం చెప్తుంది. ఉన్నదున్నట్టుగా దేవుని వాక్యాన్ని, ఉన్నదున్నట్టుగా మన రక్షకుణ్ణి, ఉన్నదున్నట్టుగా ఆయన రక్తాన్ని మనము ప్రియులారా అంగీకరించాలి, ఆశ్రయించాలి. చాలంతే. దేవునికి స్తోత్రం. ఆ రక్తము వలన నీకు పరలోక రాజ్యంలో ప్రవేశం కలుగుతుంది, లేని ఎడల నీకు ప్రవేశం కలగదు. ఆయనతో సహవాసము వలన నీకు పరలోక రాజ్యంలో ప్రవేశం కలుగుతుంది. ఇందాకేం పాడాం మనం? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు. ఓకే, నెక్స్ట్ ఏమన్నాము? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు. నిజానికి ఆయన మంచి స్నేహితుడే, కానీ నువ్వు మంచి స్నేహం చేస్తున్నావు ఆయనతో? నువ్వు మంచి స్నేహం చేస్తున్నావా? చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఎంత బాధ అయినా, ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా ఆ స్నేహాన్ని వదలలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వదలడైనా విడువడు ఎడబాయుడు. నా ప్రభువు ఉన్నాడు, నాకు చాలు అండి. విడువడు ఎడబాయుడు. ఈ లోకంలో మనుషులు ప్రియులారా సమయానికి ఉండరండి, సమయానికి ఉండరు, సహాయం దగ్గరకు ఉండరు. ఏమండి, నువ్వు అంతవరకు కూడా మేము ఉన్నాం అంటారు, సరిగ్గా సమయానికి ఎవరు ఉండరు. కానీ నిత్యము మనతో ఉండేది ఎవరో? అందుకనే దినాన్ని ఆయనతో ప్రారంభించాలి, దినాన్ని ఆయనతోనే కొనసాగించాలి, దినాన్ని ఆయనతోనే ముగించాలి. ఆయన వాక్యమే మనకు ప్రియులారా బ్రతుకునిచ్చేది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, ఇదే నాకు ఏం చేస్తుంది? నెమ్మది కలుగు చేస్తూ ఉంది. జాగ్రత్త. దయచేసి మరొక ఆలోచన రానివ్వకండి, మరొక పద్ధతి మన జీవితంలోకి రాకూడదు. ప్రార్థన యేసయ్యకే, ఆరాధన యేసయ్యకే, సాక్ష్యము ఆయన గురించే. దేవునికి స్తోత్రం. మరియమ్మ గురించిన సాక్ష్యము ఏమని బైబిల్ ఎక్కడనుందా అండి? చూడండి, యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. 9వ వచనం, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన నేను యోహానును, నేను దేని నిమిత్తము? దేవుని వాక్యము నిమిత్తమును. ఇది మీరు అండర్లైన్ చేసుకోవాలి, ఇలా రౌండ్ అప్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి, రౌండ్ అప్ చేసుకోండి. యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును, దేవుని వాక్యము నిమిత్తమును. అండి, నేను ఏమయ్యాను? పరవాసినయ్యాను. ఇందుకోసమే అపోస్తలులు 11 మంది హతసాక్షులైపోయారు. యోహాను హతసాక్షి అవ్వలేదు, యోహాను మామూలుగానే మరణించాడు. హతసాక్షిని చేయాలని వాళ్ళు ప్రయత్నం చేశారు, యోహాను సామాన్యంగానే మరణించాడు. ఎందుకంటే ప్రతి మరణము అతనికి ఏదో రకంగా హాని చేయాలి అనుకున్న దగ్గరల్లా దేవుడు అతను బ్రతికిస్తూనే వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రకటన గ్రంథం రాసే సమయానికి కూడా పద్మాసు ద్వీపములో ఆయన పరవాసిగా ఉండాల్సి వచ్చింది. ఏకాంతవాస శిక్ష విధించబడింది. ఎవరికి? యోహానుకు. కానీ యోహాను దేవుడు అక్కడ బ్రతికించి ప్రత్యక్షతనిస్తే ప్రకటన గ్రంథం రాశాడు. స్తోత్రించదము యేసుదేవుడు అనే పాట ఈ ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు యొక్క వర్ణన అదంతా కూడా అగ్నిజ్వాల వంటి కన్నులు కలవాడ, అపరంజని పోలిన పాదములు కలవాడ, ఏమంటే మొదటివాడ కడపటివాడ, 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచరించుచున్నవాడ, 7 ఆత్మలు కలిగినవాడ. ఏమండి, ఇలాగా ఇవన్నీ కూడా ఏంటంటే ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారిని గురించిన వర్ణన, ప్రత్యక్షతలు అన్నమాట. ఈ ప్రత్యక్షత ఎప్పుడు దొరికింది అంటే భయంకరమైన శ్రమలో దొరికింది యోహానికి. హల్లెలూయా. దేవుని కృప ప్రియులారా మనతో ఎప్పుడు ఉంటుంది. కలవరపడొద్దు, భయపడొద్దు, వెనుకడుగు వేయొద్దు. కొన్నిసార్లు దుష్టుడు మనల్ని కలవరపరుస్తూ ఉంటాడు. ఆ కలవరాన్ని కూడా మనలోకి రానియకుండా మనం దేవుని వాక్యం దగ్గర మన మనస్సు నిలుపుకునే వారిగా ఉందాం. దేవునికి విరోధముగా ఏమాత్రం కూడా ఆలోచన చేయొద్దు, ఆలోచన చేసేవారితో ఏకీభవించొద్దు. కానీ ఇక్కడ ఎంత పోరాటం ఉంటుందో, కానీ కొన్నిసార్లు ఆ పోరాటానికి లొంగిపోతున్నాము. అలా లొంగిపోతున్న దగ్గర దేవునికి మనం బాధ కలిగించే వారిగా మిగిలిపోతాం. దయచేసి ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. యేసు ప్రభు ప్లస్ ఇంకెవరు మనకెందుకు? యేసు ప్రభు రక్తము ప్లస్ ఇంకొకటి మనకు అవసరం లేదు. యేసు రక్తమే, యేసు ప్రభువే, ఏమండి, ఆయన వాక్యమే. మళ్ళీ వాక్యంతో ఇంకోటి కలపొద్దు.
ఈ రోజున దేవుని ఎదుట నీ హృదయాన్ని నిబ్బరం చేసుకోమని ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాము. స్వస్థత ఆయన దగ్గర నుంచి వస్తుంది, విడుదల ఆయన దగ్గర నుంచి వస్తుంది, ఆశీర్వాదం ఆయన దగ్గర నుంచి వస్తుంది. ఆయనను విడిచి ప్రియులారా ఆయనకు వేరుగా మనం ఏమీ ఫలించలేం. అయ్యా నీకు స్తోత్రం 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 ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. ఆయన విడువని ఎడబాయినటువంటి దేవుడు, ఆయన మనతో ఉన్నవాడు, మనం నడిపించేవాడు, మనల్ని ఆయన బలపరిచేవాడు, మనకు సహాయం చేయువాడు. నీకు సహాయము చేయువాడు, సదాదుకొనువాడు ఆయనే. నీకు సహాయము చేయువాడు, సదాదుకొనువాడు ఆయనే. ఆదరము ఆదరణ ఆయనలో, ఆదరము ఆదరణ ఆయనలో. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నా హృదయం నీకు ఇస్తున్నాను. నా హృదయం లోపల మరి ఎవ్వరికీ స్థానం లేకుండా నీవే నా హృదయం అంతా నిండిపోవాలి యేసయ్యా. ఒక్క నిమిషము మన చేతులెత్తి ప్రార్థన చేద్దామా. ప్రభువా నీ వాక్యమే నా హృదయంలో నిండిపోవాలి తండ్రి. నీవే నా హృదయము నిండుగా నిండిపోవాలి ప్రభువా. నైనా నీవు నైనా మాత్రం నాకు చాలు ప్రభువా. పరమజీవము నాకు నివ్వా. తిరిగి లేచెను నాతో ఉండా. యేసు చాలును నాకు, యేసు చాలును నాకు అన్నవాళ్ళు ఒకసారి మీ కుడి చేయి పైకెత్తి మాట చెప్పండి. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసు కొనిపోవును. నిరంతరమునను మరలా వచ్చి యేసు కొనిపోవును. యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా చెప్దాం ఈ మాట. ప్రభువా నువ్వు నాకు చాలు తండ్రి. నీ సన్నిధి నాకు అనుగ్రహించి నీవు నా చెయ్యి పట్టుకొని నన్ను నడిపించు ప్రభువా. నీ కొరకు నేను సాక్షిగా బ్రతుకుతూ సాక్షిగా చనిపోవడానికి సహాయం చేయి నాయనా. ఒకసారి మనం చెయ్యెత్తుదాం. ప్రభువా నాకు సహాయం చేయి నాయనా. ఎలాంటి పరిస్థితి అయినా నీకోసము నేను జీవించడానికి, నీకోసము నేను బ్రతకడానికి, నీకోసము నేను సాక్షిగా ఉండడానికి సహాయం చేయి నాయనా. ఇటు తీర్మానం కలిగిన ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి. యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.